ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. ద లార్డ్ ఇస్ నియర్ టు ద బ్రోకెన్ హార్టెడ్. 34వ దావీదు కీర్తన 18వ వచనం. కొన్నిసార్లు మనం ఎంత బాగా కనబడినా, బాగానే ఉన్నామని మనల్ని మనం సమర్థించుకున్నా లోపల ధైర్యం చాలదు. మాటకు మాత్రం బాగున్నానని చెప్పినా హృదయం వినదు. హృదయంలోని శూన్యం చాలా వేధిస్తూ ఉంటుంది. ఏదో ఒక్కసారి ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభవం ఖచ్చితంగా ఉంటుంది. ఈ అనుభవాలకి ఎవరూ అతీతులు కాదు. అనేక అనానుకూల పరిస్థితుల మధ్య చుట్టబడినప్పుడు, ఆలోచనలు స్తంభించినప్పుడు ఇలాంటి నేపథ్యం మనకు పరిచయమే. జాగ్రత్తగా గమనిస్తే గుండెలు పగిలి మనము రోధిస్తూ ఉన్నప్పుడే ఆయన సమీపముగా ఉండటాన్ని మనము గ్రహించగలం. వేదనతో, బాధతో, అనానుకూల పరిస్థితుల మధ్య చుట్టబడి గుండెల నిండా ఉవ్వెత్తున లేచిపడే తరంగాలను నెమ్మదిపరచగలిగిన వాడు నీకు సమీపముగా ఉంటాడు. నీ వేదనలో నీకు ఓదార్పు, నీ దుఃఖములో ఆదరణ ఆయన నుండి మాత్రమే కలుగుతాయి. పరిస్థితులు కృంగదీసిన నేపథ్యంలో, నీ ఆశలు అడుగంటిన నేపథ్యంలో, హృదయం బ్రద్దలైంది, మనసు విరిగిపోయింది, నాకెవరూ లేరు అన్న ఆలోచనలతో కృంగిపోయి నిరాశ నిస్పృహలతో ఉన్నావేమో. ఒక్కసారి పైకి చూడు. నిన్ను నిర్మించి నీకు రూపునిచ్చిన వాడు నిన్ను బలపరచటానికి, నిన్ను దీవించటానికి, నిన్ను లేవనెత్తటానికి నీ ప్రక్కనే ఉన్నాడు. విడువని ఎడబాయని దేవుడు ఆయన. ఒంటరివని అందరూ విడిచిపెట్టారని దిగులు చెందకు. నీవు ఒంటరివి కావు. ఆయన సన్నిధి ఎప్పుడూ నీతో పాటు ఉన్నది. గుండె చెదిరిన వారిని బాగుచేయవాడు ఆయన. నలిగిన మనస్సు గలవారిని రక్షించే దేవుడు ఆయన. ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. ఆయన రక్షణ నీ యొద్దనున్నది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడిచ్చిన ఈ నూతన దినాన్ని ఆరంభిస్తూ ఉన్నప్పుడు నీవు ఒంటరివన్న భావన, విడిచిపెట్టబడ్డాము, గాయపరచబడ్డామన్నటువంటి ఆ భావనలోండి బయటికి రావాలి. ఒకసారి నువ్వు పైకి చూడు. నీ చేయి పట్టి నడిపించటానికి, నిన్ను హత్తుకొని నిన్ను ఆదరించటానికి నీ కొరకు 2 చేతులు చాచి ఉన్న యేసయ్య నీ ప్రక్కనే కనిపిస్తాడు నీకు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవెవరివైనా, ఏ పరిస్థితుల్లో నీవున్నా, ఈ మాట నీకు ధైర్యము కలుగ చేస్తుంది. విరిగిన హృదయము గలవారికి ఆయన ఆసన్నుడు. ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. గాయపడ్డ నీ హృదయాన్ని, కఠినమైపోయిన నీ హృదయాన్ని, పగిలిన నీ గుండెను అతడు బాగు చేయగలిగిన సమర్థుడు. స్వయముగా తనే నీతో ఉదయకాలం మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులు చూస్తున్న దేవుడు, నీ వేదన, నీ కన్నీళ్లు గమనిస్తున్నటువంటి దేవుడు, నీ కన్నీళ్లు తుడిచి నిన్ను లేవనెత్తి దీవెనకరమైన మార్గాలలో, వెలుగుకరమైన మార్గాలలో నిన్ను నడిపించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇన్ని దినాలు నీ పరిస్థితులను బట్టి, ఇన్ని దినాలు నీ వేదనను బట్టి ఆయన కొరకు నువ్వు ద్వారము మూసి ఉంచావేమో. నీ హృదయ ద్వారాన్ని ఉదయకాలము తట్టుచూ ఉన్నాడు. నూతన దినము అనుగ్రహించిన ఆయన ఈ నూతన దినాన్ని నీకు దీవెనకరముగా మార్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీ హృదయములో పని చేయటానికి, నీ జీవితంలో నిన్ను నడిపించటానికి ఈ ఉదయకాలం నీకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని నువ్వు వినగలిగితే, ఆయన కొరకు ద్వారాన్ని నువ్వు తీయగలిగితే, నీ ప్రతి అడుగు బలపరచి
ప్రతి ఆలోచన స్థిరపరిచి నిన్ను దీవించి అనేక మందికి ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు ఆయన. ప్రియదేవుని జనాంగమా, ఈ నూతన దినం నీకు ఇవ్వబడిన మరి ఒక నూతనమైన అవకాశం. గడిచిన నిన్న ఆ జ్ఞాపకాల నుండి, ఆ వేదన నుండి బయటికి రా. పైకి చూడు, నీ ప్రక్కనే నిలుచున్న ప్రభువు నీకు కనిపిస్తాడు. చేతులు చాచి ప్రార్థనాపూర్వకముగా ఆయన సహాయము కొరకు, ఆయన దీవెన కొరకు, ఆయన నడిపింపు కొరకు ప్రార్థిస్తూ ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఉదయకాలము మాతో మీరు సూటిగా మాట్లాడారు. మీకు వందనాలు. మా హృదయ పరిస్థితి ఎరిగిన దేవుడు, మా వేదన చూస్తున్న దేవుడు ప్రభా, నీ తట్టు చూస్తూ ఉన్నాం నాయన. గాయపడిన హృదయాన్ని ఆదరించేవాడవు, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడవు. నీ మాటలు చేత మమ్మలను ఆదరించారు. మీకు వందనాలు. నా చేతులు మీ చేతులకు అప్పగిస్తున్నాను. సహాయము దయచేసి బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.